మాకు రాత్రి షాబాద్ మండల్లో ఇక్కడ లోకల్ షాబాద్ ఊర్లో మరియు ఇక్కడ నుంచి 6 కిలోమీటర్స్ దేవలగూడ హ్యామ్లెట్ నాగర్కుంట విలేజ్లో ఈ రెండు ప్లేసెస్లో ముగ్గురు హత్య జరిగింది. ఈ ముద్దాయి పేరు పార్వతి రాజ్ కుమార్, 35 year old, ఫార్మర్ బై ఆక్యుపేషన్. ఇంతకుముందు అతని పైన 16th May రోజు ఒక పోక్సో కేసు బుక్ అయింది. అప్పుడు ఒక అమ్మాయికి, మైనర్ గర్ల్కి చాలా హరాస్ చేశారు, స్టాకింగ్ చేశారు. దాని గురించి సెక్షన్ 11 అండ్ సెక్షన్ 12 కింద ప్లస్ సెక్షన్ 78 సెక్షన్ 78 BNSలో కేసు బుక్ అయింది. ఆ కేసులో అతనికి బెయిల్ దొరికింది. ఇప్పుడు 2 నెలల నుంచి ఈ మనిషి వాళ్ళకి నేటివ్ విలేజ్ దేవులగూడ హ్యామ్లెట్ నాగర్కుంట విలేజ్లో ఉన్నారు. అక్కడ అతనికి భార్య మరియు 2 పిల్లలు, కొడుకు, అక్కడ ఫ్యామిలీ కలిపి అక్కడ ఉన్నారు. ఈ అమ్మాయికి ఫ్యామిలీ ఇక్కడ లోకల్ షాబాద్లో ఉన్నారు. ఈ అమ్మాయికి కూడా ఫాదర్ లేదు, ఓన్లీ మదర్ ప్లస్ అమ్మమ్మ ఉన్నారు. సో రాత్రి 11-12 మధ్యలో ఫస్ట్ ఇక్కడ షాబాద్ లోకల్లో వచ్చి ఇది ముగ్గురు మనిషికి హత్య చేశారు. ఒక నైఫ్ యూజ్ చేసి ఫస్ట్ ఈ అమ్మాయికి మదర్కి చంపాడు. తర్వాత అది అమ్మమ్మ కూడా అది అప్పుడు స్లీప్లో ఉన్నారు, ఈ అమ్మాయికి కూడా చంపాడు. తర్వాత ఈ మైనర్ గర్ల్కి తీసుకొని అక్కడ నేటివ్ ప్లేస్ దేవలగూడకి అక్కడ తీసుకుపోయి అక్కడ ఒక వాటర్ బాడీ ఉంది, చెరువు ఉంది, అక్కడ ఈ అమ్మాయికి కూడా అక్కడ హత్య చేశారు. తర్వాత ఈ చెరువు నుంచి అతనికి ఇల్లు హార్డ్లీ 200 to 250 meters ఉంది. అక్కడ పోయి ఓన్ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు, అన్నీ ఇది నిద్రలో ఉన్నారు. భార్య ప్లస్ ఇది 2 పిల్లలు, 1.5 year and 4 year 2 కొడుకు, వాళ్ళకి కూడా హత్య చేశారు. తర్వాత అరౌండ్ 11:57 రాత్రికి వాళ్ళకి తండ్రికి ఫోన్ చేశారు, ఇట్లా నేను చేశాను, ఈ 6 మనిషికి హత్య చేశాను చెప్పారు. చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. ఇది చెప్పారు, నేను కూడా వెళ్తున్నా, నేను కూడా సూసైడ్ చేస్తాను, బట్ దట్ ఈస్ నాట్ కన్ఫర్మ్. తర్వాత మాకు ఈ ముద్దాయికి పేరెంట్స్ వచ్చి షాబాద్ పోలీస్ స్టేషన్లో ఈ మ్యాటర్ ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు. అప్పటి నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఈ 6 మనిషి బాడీ ఆల్రెడీ మేము PME కోసం హాస్పిటల్కి షిఫ్ట్ చేసాము. కంప్లైంట్ బుక్ అయింది. అండ్ ఇది అక్యూజ్డ్ పర్సన్, ఇది ముద్దాయి, ఇది ఇప్పుడు అబ్స్కాండింగ్లో ఉన్నారు. మా తరఫు నుంచి ఇది ఖచ్చితంగా ప్రయత్నం చేస్తున్నాము. వీ విల్ సూన్ గెట్ హిమ్ అండ్ వీ విల్ లొకేట్ హిమ్ అండ్ వీ విల్ సెండ్ హిమ్ ఫర్ ద రిమాండ్. సార్, పోలీసులు సరిగా వ్యవహరించలేదు, పోక్సో కేసు అయిన తర్వాత అరెస్ట్ చేయలేదు, అతను నిర్లక్ష్యంగా ఉన్నారని చెప్పి వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తారు, ధర్నా కూడా చేస్తున్నారు. దాని గురించి అవును. సో యాక్చువల్లీ ఇమీడియట్లీ కేసు బుక్ అయిపోయిన తర్వాత అబ్స్కాండ్ అయినారు, విలేజ్లో లేదు. ఆల్మోస్ట్ 15 days ఇది 2 వారం ఇది విలేజ్లో లేదు. మేము ప్రయత్నం చేసాము అప్పుడు. తర్వాత అతను యాంటిసిపేటరీ బెయిల్కి ఫైల్ చేశారు. ఇది ఇంకా సెక్షన్ 11-12లో ఇది 7 years లోపల పనిష్మెంట్ ఉంది. సో దాని కారణం మా కోర్టు కూడా దే హ్యావ్ గివెన్ యాంటిసిపేటరీ బెయిల్ విత్ పర్సనల్ బాండ్ రిలీజ్ చేశారు. అదర్వైజ్ 7 years పైన ఉంటే డెఫినెట్లీ కోర్ట్ విల్ యాక్సెప్ట్ ద రిమాండ్ ఆల్సో. వాళ్ళ ఫ్యామిలీ వస్తే నెగ్లెక్ట్గా మాట్లాడారు, అంతేకాకుండా మీరు చూసుకుంటారు. దాని గురించి వీఆర్ వెరిఫైయింగ్. దాని గురించి ఎనీ నెగ్లెక్ట్ ఇస్ దేర్, వీ విల్ టేక్ యాక్షన్ ఫ్రమ్ అవర్ సైడ్. ఎగ్జామిన్ చేస్తున్నాము. ఇది పాత ఫైల్ కూడా చూశాను. ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఆల్మోస్ట్ కంప్లీట్ ఇన్ దాట్. బట్ ఈ ఫ్యామిలీ వాళ్ళు డెఫినెట్లీ దే ఆర్ అలెజింగ్ పోలీస్ పైన కూడా కొన్ని కంప్లైంట్స్ రేజ్ చేస్తున్నారు. వీఆర్ ఎగ్జామినింగ్ దట్ మ్యాటర్. ఎస్ అది వచ్చారు. యాంటిసిపేటరీ బెయిల్ తర్వాత ఇది 2-3 సారి కౌన్సిలింగ్ కోసం మేము పిలిచాము. మీన్స్ యాక్చువల్లీ అతనికి కొంచెం పాత రికార్డ్ అట్లా ఉంది. యాక్చువల్లీ ఇది వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు, కొంచెం మెంటల్ స్టేట్ స్టేబుల్గా లేదు. అతనికి గ్యాంబ్లింగ్కి కూడా అలవాటు ఉంది. సో దాని గురించి కొన్ని లోన్స్ ఉన్నాయి. ఇంతకుముందు నియర్లీ 1.5 to 2 కోటి వరకు లోన్స్ ఉన్నాయి. సో బికాస్ ఆఫ్ దాట్ ఆల్సో హీ వాజ్ మెంటలీ డిస్టర్బ్డ్. రాజ్ కుమార్ అసలు ఏం చేస్తూ ఉంటాడు సార్? అతని మీద ప్రీవియస్గా ఏమైనా కేసెస్ ఉన్నాయా ఈ పోక్సో కేసు కాకుండా? వాళ్ళ వైఫ్ కూడా ఇంతకుముందు కంప్లైంట్ ఇచ్చిందట కదా సార్.
వైఫ్ ఇవ్వలేదు, వైఫ్ తరఫు నుంచి ఏం కంప్లైంట్ లేదు. పోక్సో ఒకటి కేసు ఉంది, తర్వాత ఒక పాత 323 చాలా ఓల్డ్ కేసు ఉంది, అది దట్ ఈస్ రిగార్డింగ్ నాట్ కనెక్టెడ్ టు దిస్, దట్ ఈస్ సమ్ లోకల్ క్వరల్ రిగార్డింగ్ ల్యాండ్ ఇష్యూ. సార్ అమ్మాయిని ఈ మ్యాటర్కి అన్కనెక్టెడ్. అమ్మాయి వాళ్ళ ఫాదర్ కూడా ఇతను చంపడం చెప్పి వాళ్ళు కంప్లీట్ చేస్తారు. దట్ ఈస్ ఇన్కరెక్ట్ యాక్చువల్లీ. దాని గురించి వెరిఫై చేసాము, అది పోక్సో కేసులో రాశారు, బట్ యాంగిల్ ఇమీడియట్లీ మేము వెరిఫై చేసాము. ఇది అమ్మాయికి తండ్రి యాక్చువల్లీ 4 days హాస్పిటల్లో అడ్మిట్ ఉన్నారు. సో ది కాజ్ ఆఫ్ డెత్ వాస్ హార్ట్ అటాక్ యాక్చువల్లీ. అప్పుడు కిడ్నాప్ చేశారు సార్, అండ్ పోక్సో కేసు ఎట్లా దేనివల్ల? కిడ్నాప్ లేదు, ఈ వాజ్ జస్ట్ స్టాకింగ్. ఇది అమ్మాయి ఇంటర్మీడియట్ స్టూడెంట్, ఇది కాలేజ్ నుంచి ఇది ఇంట్లో వచ్చి టైంలో కొంచెం ఫాలో చేసి మాకు హీ వాజ్ ఫోర్సింగ్ హర్ టు యాక్సెప్ట్ దిస్ ప్రపోజల్. సార్ సార్, అమ్మాయిని ఇప్పుడు చెరువు కాడికి అమ్మాయిని- తీసుకెళ్ళారు కదా, ఏమైనా అమ్మాయిని చెరువు కాడికి తీసుకెళ్ళారు కదా, అవును. ఏమైనా అత్యాచారం లేదు, ఇట్ ఈస్ డైరెక్ట్. ముందు వీళ్ళిద్దరిని పిఎంఈలో వీ విల్ గెట్ సమ్ ఫర్దర్ డీటెయిల్స్, వాళ్ళ మదర్ ని బట్ అది టైమింగ్ ప్రకారం దట్ ఈస్ నాట్ పాసిబుల్, ఎందుకంటే కొన్ని ఫుటేజెస్ మాకు దొరికింది, దాని ప్రకారం ఇట్ డస్ నాట్ అపియర్ లైక్ దాట్. అయితే కార్లో వెళ్ళాడు సార్, ఎట్లా సార్ అట్లా ట్రావెల్ ఇక్కడ నుంచి అక్కడికి 3 kilometers దూరం ఉంటుంది కదా? హీ హాజ్ యూస్డ్ కార్. ఈ కార్ గురించి కూడా మేము ఎంక్వైరీ చేస్తున్నాము, వీఆర్ వర్కింగ్ ఆన్ దాట్. ఇప్పుడు మైనర్ అమ్మాయిని చంపడానికి ఒక కారణం పోక్సో కేసు ఇవన్నీ ఉన్నాయని, బట్ అటు ఎందుకు భార్య పిల్లల్ని ఎందుకు ఎస్, సో వీఆర్ ఆల్సో దాని గురించి మాకు కూడా వీఆర్ ఆల్సో సర్ప్రైజ్డ్. ఇది ఇంతకుముందు ఇది భార్య తరఫు నుంచి వాళ్ళకి ఫ్యామిలీ తరఫు నుంచి కూడా ఏమీ కంప్లైంట్స్ లేదు. సో దిస్ మ్యాటర్ సమ్ మోటివ్ వీ కెన్ సీ, బట్ దాని గురించి ఏం మోటివ్ ఉంది మాకు దొరికితే వీ విల్ గెట్ సమ్ ఫ్యాక్ట్స్. యాజ్ ఆఫ్ నౌ వీ డోంట్ నో వై హీ కిల్డ్ హిస్ ఓన్ వైఫ్ అండ్ చిల్డ్రన్. వీఆర్ How చెకింగ్. many teams are working, sir? యాజ్ ఆఫ్ నౌ 7 teams are there. ప్రీవియస్ కేసులకు సంబంధించి కావచ్చు, ఇవన్నీ ఏ విధంగా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ గోయింగ్? ఫస్ట్ వి గెట్ హిమ్, దెన్ విల్ రీకన్స్ట్రక్ట్ ద సీన్, ఎందుకు చేశారు, ఎలా చేశారు అని రీకన్స్ట్రక్ట్ చేసి వి విల్ రికార్డ్ హిస్ ఇంటరోగేషన్ స్టేట్మెంట్. తర్వాత దాని ప్రకారం ఏం చెప్తారు, వి విల్ సెండ్ హిమ్ ఫర్ ద రిమాండ్. సార్ ఒకరే ఉండొచ్చా లేకపోతే ఇంకెవరన్నా? యాజ్ ఆఫ్ నౌ అవర్ ఇన్ఫర్మేషన్ సేస్ హి వాజ్ అలోన్, ఒకటే చేశారు. సార్ ఇప్పుడు నిందుడు పరారీలో ఉన్నాడు కదా సార్, ఇప్పుడు మన ఎన్ని బృందాలు అయితే మన How many teams are working? I చెప్పాను ఆల్రెడీ, 6 టీమ్స్, 7 టీమ్స్ సర్చింగ్. సార్, ఇప్పుడు సీన్ ఆఫ్ ఎఫెన్స్ లో మొత్తం కూడా మీరు చూసుంటారు, ఎట్లా స్టాబింగ్ మొత్తం అంటే 6గురిని కూడా ఒకే ఇట్ ఈస్ రకంగా స్టాబింగ్ అండ్ స్టేషన్ దగ్గరే థ్రోట్ స్లిట్టింగ్ అన్నీ అట్లా ఉన్నాయి. We have not examined that love marriage angle, but the భార్య తరఫు నుంచి కంప్లైంట్స్ లేదు. On our record, no complaint is there. Okay, sir. Thank you. Thank you, sir. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.